నమస్కారం రైతు సోదరులారా, తెలంగాణ రైతులకు ఎంతో కీలకమైన రైతు భరోసా నిధులపై తాజా సమాచారం వచ్చింది. అయితే ఈ పథకం కింద మన రేవంత్ రెడ్డి సర్కారు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు. మొత్తం మన తెలంగాణలో 1.50 కోట్ల ఎకరాలకు సుమారు 9,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్టు సమాచారం. అంటే దాదాపు మన తెలంగాణలో 1.50 కోట్ల అంటే 150 కోట్ల ఎకరాలకు మొత్తం రైతు భరోసా 9,000 కోట్ల నిధులు విడుదల చేస్తారంట. సో మనకు ఇప్పుడు ఈ నెలనే 30 తారీఖు నుంచి రైతు భరోసా అనేది కంటిన్యూస్గా, అంటే మనకు ఈ సర్వర్ వల్ల కొంచెం వెనుకన ముందు అవుతుంది, ఇంతకు ముందు అట్లా కాకుండా ఇప్పుడు కంటిన్యూగా రైతు ఖాతాల్లో 9 రోజుల పాటు ఈ రైతు భరోసా అనేది బ్యాంక్ ఖాతాలో ఇస్తారంట. కంటిన్యూగా 9 రోజులు 9,000 కోట్లు, 1.50 కోట్ల ఎకరాలకు 9,000 కోట్లు 9 రోజులలో మొత్తం నిధులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారట. సో మరి మన రేవంత్ సర్కార్ ఇట్లా చెప్తుంది. ముందుగా అయితే చిన్నకారు రైతులకు ఒక ఎకరం ఉన్న లోపు ఫస్ట్ దశ అయితే వాళ్ళకు ముందుగా రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తారంట. తర్వాత ఎట్లెట్లా ఎకరాలు ఎక్కుంటాయో వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా దశల వారీగా ఫస్ట్ చిన్నకారు రైతులకు, తర్వాత పెద్దకారు రైతులకు దశల వారీగా టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు. ఖచ్చితంగా రైతు భరోసా వస్తుంది. కాకపోతే దశల వారీగా ఫండ్ రిలీజ్ చేస్తారట. మనకు ఫస్ట్ రెండవ దశ, మూడవ దశ అట్లా రిలీజ్ చేస్తారు. అందరికీ వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఈసారి మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అమలు చేసింది, అదే శాటిలైట్ మ్యాపింగ్. అయితే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే నిజంగా ఎవరెవరు పంట వేస్తున్నారు, ఎవరు వేస్తలేరు. అసలు ఈ రైతు భరోసా కొంతమంది ఎట్లా అంటే ఊర్లలో మనకు ఎట్లా అంటే పంట వేయని భూములు కూడా ఉంటాయి, బీడు భూములు ఉంటాయి, ప్లాట్ ఏరియాలు ఉంటాయి, ఖాళీ ప్లేసులు ఉంటాయి, ఖాళీ స్థలాలు ఉంటాయి. ఇప్పుడు రైతులు అనేది పంట వేస్తారు. పంట వేసే వాళ్ళకు అర్హత అంటే పంట వేసే వాళ్ళకే రైతు భరోసా రావాలి, కానీ ఎందరికో ఉత్తుత్త బీడు భూములకు కూడా వస్తుంది. అందుకోసమే ఈ శాటిలైట్ ద్వారా ఇదేం చేస్తుందంటే ఎవరెవరు భూములు ఎక్కడ పంట పండిస్తారు, ఎక్కడ పండిస్తలేరు అని చెప్పి పరిశీలిస్తుందంట. ఇది పరిశీలించి పై అధికారులకు తెలుపుతుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే పంట ఎవరెవరు వేసుకున్నారు, ఆ సర్వే నెంబర్ ఎంత, ఏం కథ అని చెప్పేసి మొత్తం తెలుసుకొని పంట ఎవరైతే ఏ రైతు అయితే వేస్తున్నాడో ఆ రైతుకే మాత్రం రైతు భరోసా పడే అవకాశం ఉంది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తగా బీడు భూములకు, ప్లాట్ ఏరియాలకు, అనవసరమైన భూములకు పైసా అనేది వృధా చేయదన్నట్టు అట్లా. అయితే ఈసారి నిధుల పంపిణీని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర నియోజకవర్గానికి వేదికగా మార్చుకున్నారు. జూన్ 30న మధిరలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. ఒక్క రోజుల్లో కాకుండా ఎలాంటి టెక్నిక్ గ్లిచెస్ లేకుండా ఉండేందుకు వరుసగా 9 రోజుల పాటు ఈ నగదు జమ ప్రక్రియ. ఈ నెల జూన్ 30న మధిర ప్రాంతంలో జరిగే భారీ బహిరంగ సభలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేస్తాడంట. ప్రతి రైతు ఖాతాల్లో అయితే 100% అయితే ఖచ్చితంగా పడతాయి. ఇది మొత్తం ఇంతకు ముందు అంటే సర్వర్ ప్రాబ్లం అది వచ్చి కొన్ని రోజులు ఎన్నుకున్న ముందు అవుతుంది. ఇప్పుడు అట్లా కాదంట. మొత్తం 9 రోజుల పాటు ప్రతి రైతు పంట పండించే ప్రతి రైతుకు అయితే మొత్తం రైతు భరోసా అందుతుందంట. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పేరిట కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మైనింగ్ బోన్లు వంటి వ్యవసాయేతర భూములకు 100 కోట్ల చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లూప్ హోల్స్కు పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. కేవలం సాగు భూములు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ రూపాయి చేరాలని గట్టిగా సంకల్పించింది. ఇందుకోసం నిర్వహించిన క్షేత్రస్థాయి ధృవీకరణలో దాదాపు 15 లక్షల ఎకరాల సాగుకు యోగ్యం కాని భూములను లిస్టు నుంచి తొలగించింది. సో చూసారా ఇప్పుడు మనకు ఏం చెప్తుందో. అయితే గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, వెంచర్లు, ప్లాట్లు అనేటి అనేకమైన సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా చేసి 100 కోట్లు వృధా అయిపోయిందట. అందుకోసమే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇటువంటి సాగు చేయని భూములు, ఇలాంటి వేస్ట్ భూములు ఉంటాయి కదా, బీడు భూములు, ఇటువంటి మొత్తము రైతు భరోసా నుంచి ఒక 15 లక్షల ఎకరాలను తొలగించిందట. దీనివల్ల ఏమవుతుందంటే రైతు భరోసా అనేది రాని వారికి అందరికీ, చిన్న రైతులకు, పెద్ద రైతులకు అందరికీ వస్తుంది అన్నట్టు. కొన్ని సందర్భాలలో పోయినసారి కానీ చాలాసార్లు రైతు భరోసా అనేది అందరికీ రాలేదు కూడా. కొంతమందికి 2 గుంటలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది 10 గుంటలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఎకరం, అర్ధ బిగేడు, 10 ఎకరాలు ఇట్లా ఉన్నోళ్ళు ఉన్నారు.
ఎవరెవరికైతే ఎకరాల తరబడి భూమి పంట వేయకుండా ఉత్త ఉన్న భూములకు రైతు భరోసా పడ్డది, మీకు అందరికీ తెలిసిందే. కానీ పంట పండించేటోనికి మాత్రం కొంతమంది రైతు భరోసా లేదు. అదంతా ఏమైందంటే దీనివల్లనే సాగు చేయని భూములు, పంట వేయలేని భూములు, వెంచర్లు, కొండలు, గుట్టలు ఇటువంటివి ఉండడం వల్ల రైతు భరోసా అనేది అటువడడం వల్ల రైతు భరోసా అందరికీ అందలేకపోయింది. అందుకోసం ఈసారి మొత్తం ఈ శాటిలైట్ ద్వారా పరిశీలించి, మ్యాపింగ్ ద్వారా మొత్తం పరిశీలించి సాగు చేయని భూములు, ఉత్తుత్త భూములు మొత్తం వెంచర్లు, కొండలు, గుట్ట ఇటువంటి భూములు ఉంటాయి కదా, వేస్ట్ భూములు, ఇవన్నీ పరిశీలించి దాదాపు ఒక 15 లక్షల ఎకరాలు తొలగించిందంట. దీనివల్ల రైతు భరోసా అనేది పంట సాగు చేయలేని పంట వేయని భూములకేమో రైతు భరోసా పడది, పంట పండించే భూములకు రైతు భరోసా పడుతుంది అనేది మనకు చెప్తుంది. అయితే ఒకేసారి 73 లక్షల మంది అకౌంట్స్లోకి దాదాపు 9,000 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేయడం బ్యాంకింగ్ సర్వర్లపై తీవ్రమైన లోడ్ని క్రియేట్ చేస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత ప్లాన్గా సక్సెసివ్ పేజీలలో నిధులను రిలీజ్ చేస్తుంది. ఈ డిస్పర్స్మెంట్ స్ట్రాటజీ పూర్తిగా బాటమ్ అప్ అప్రోచ్లో సాగనుంది. మొదటి పేజ్ ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత పేద చిన్న సన్నకారు రైతులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రెండో పేజ్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా భూమి ఉన్న విస్తీర్ణం పెరిగే క్రమంలో పెద్ద రైతులకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఒకేసారి 73 లక్షల మంది అకౌంట్స్లోకి 9,000 కోట్ల నిధులను ట్రాన్స్ఫర్ చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. అందుకోసమే ఇట్లా ఒకటేసారి 9,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం అంటే సర్వర్ వల్ల డబ్బులు ట్రాన్స్ఫర్ కావంట. అందుకోసమే ఇట్లా దశవారీగా 1వ దశ, 2వ దశ, 3వ దశ అంటే ఫస్ట్ సన్నకారు రైతు 1 ఎకరం ఉన్న లోపల వాళ్ళకు ఫస్ట్ ముందుగా రైతు భరోసా ఇస్తున్నారు. తర్వాత ఇట్లా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వీళ్ళకి ఇస్తున్నారు దశవారీగా. అంటే 1వ దశ, 2వ దశ, 3వ దశ ఒకటేసారి వేయలేం కదా. మనకు ముత్తకంతకి యూరియా బుక్ చేసుకుంటేనే ఒకటేసారి యాప్ కరెక్ట్ 6 గంటలకు 3 గంటలకు వాడు సిస్టమ్ పెట్టిండు. ఒకటేసారి పొద్దున జనాలు ఏం చేస్తారు, పొద్దున లేచి ఆడు ముఖం కడుక్కున్నా సరే కడుక్కోకున్నా సరే చాయ్ అన్నీ పక్కనే పెట్టేసి ఆడు ఫోన్ పట్టుకొని, ప్రతి రైతు ఫోన్ పట్టుకొని 6 గంటల ఎప్పుడవుతుందో అని చూస్తుండు. 6 పడంగానే ఒకేసారి అందరు ఒకేసారి యూరియా బుకింగ్ చేస్తే ఏమవుతుంది చూస్తారు కదా, మొత్తం సర్వర్ బిజీ వస్తుంది. అయితే ముందు రెడీగా ఓటీపీ కొట్టుకొని రెడీగా ఉన్న వాళ్ళేమో తెలిసిన వాళ్ళకి కొంతమందికి బుక్ అవుతుంది, కొంతమంది తెలియని వాళ్ళకి అప్పుడప్పుడే 6 పడంగానే యాప్ ఓపెన్ చేయగానే బుక్ చేద్దామంటే సర్వర్ ఇట్లా తిరిగి ఆయనతో లోడ్ అయ్యి ఓపెన్ చేసే వరకల్లా మొత్తం ఉన్న యూరియా బస్తాలు మొత్తం అయిపోయినాయి, 0 చూపిస్తుంది. ఈ యూరియా యాప్కి గింత ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు రైతుల అకౌంట్లోకి వేయాలంటే కూడా సర్వర్ బిజీ వస్తుందని చెప్పేసి ఈ సర్కారు దశవారీగా ఫస్ట్ ఇట్లా ఎకరం లోపు ఉన్నోళ్ళకు, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు ఇట్లా ఉన్నోళ్ళకు వరుసగా 9 రోజులు, ఈ 9 రోజుల పాటు అదే పని మొత్తం ఇట్లా ఎలాంటి టెక్నిక్ ఇష్యూస్ లేకుండా కొత్త టెక్నిక్తో ఇట్లా మొత్తం సర్వర్ బిజీ రాకుండా మొత్తం 9 రోజులతో పాటు మొత్తం వరుసగా ఒక్కొక్కరికి మొత్తం రైతు భరోసా వేస్తామని సర్కారు చెప్తుంది. కొద్దిగా వెనకల ముందో కానీ 9 రోజులలో అయితే అందరికీ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అది ఏంటంటే ఇప్పుడు భూమి నా పేరట ఉంది, నా భూమిని కౌలు రైతు ఇస్తున్నాడు, అప్పుడు రైతు బంధు ఎవరికి వర్తిస్తుంది అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. అంటే ఈ విషయంపై మన ప్రభుత్వం ఎవరు అర్హులు, ఎవరికైతే రైతు భరోసా వర్తించాలని చెప్పి దీని మీద ప్రక్రియ కొనసాగిస్తుంది. అయితే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కౌలు రైతు వేసినా ఎవరు వేసినా మీ భూమి మీ పేరట ఉంటుంది కాబట్టి రైతు భరోసా అయితే మీకే వస్తుంది. అయితే దీని గురించే రైతు భరోసా ఎవరికి రావాలని చెప్పి మన ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. దాని గురించి అయితే మళ్ళీ అప్డేట్ వస్తుంది, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా పడడానికి ఎక్కువ రోజులు లేదు, ఇంకా 3 రోజులు 4 రోజులు ఇంకా 3 రోజులే ఉంది. ఈ నెల 30 అండ్ ఇంకా ఇవాళ 27వ తారీఖు కాబట్టి ఈ 3 రోజులల్లో రైతు భరోసా పడనున్నది. అయితే చాలామంది ఈ కేవైసీ ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోర్రి, అందరిది ప్రతి రైతుది ఈ కేవైసీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఏదన్నా అకౌంట్ గిట్లా ఏదన్నా పెండింగ్లో గిట్లుంటే ఏది ఉన్నా కానీ ఒకసారి తెలియని వాళ్ళు రైతులు మీ పాస్బుక్, ఆధార్ కార్డు గిట్లా తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్కు కలిసి మీ ఈకేవైసీ గిట్లా కరెక్ట్ ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా వాడే టైం వచ్చేసింది. మీ ఈకేవైసీ గిట్లా కరెక్ట్ లేకపోతే పోయి చూపించుకోలేకపోతే మళ్ళీ రైతు భరోసా పడకపోతే మీకు కూడా చాలా ఇబ్బంది పడతారు, బాధ అనిపిస్తుంది. అందుకోసమే ముందుగానే వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ని కలిసి నాకు రైతు బంధు వస్తుందా అన్నది యాక్టివ్ ఉందా లేదా అని చెప్పి చూపించుకోరు. ఒక్కొక్కసారి హోల్డ్లో పడే అవకాశం ఉంటుంది, అది యాక్టివ్ ఉందా లేదో చూపించుకోరి. మళ్ళీ రైతు భరోసా అందరికీ పడ్డాక నాకు వాళ్ళేదని చెప్పి ఉత్తగా కాకురి, ముందే వెళ్ళి చూపించుకోరి. అట్లనే ఇటువంటి
అప్డేట్స్ కోసం ఇంకా నేను ముందు ముందు మంచి మంచి వీడియోలు తెలుసుకుంటా, నేను మన రైతుల కోసం వీడియోలు పెడతా. ఈ వీడియో మీకు నా వీడియోలు కావాలనంటే మీరు మాత్రం పక్కనున్న సబ్స్క్రైబ్ చేసి గంట నొత్తురి, లైక్ కొట్టుర్రి. ఇవన్నీ చేస్తే నేను మీకు మళ్ళీ కనిపిస్తా, మీకు ఇటువంటి వీడియోలు తీసుకొస్తా. ఓకే అండి. జై కిసాన్, జై తెలంగాణ.